వికారాబాద్ జిల్లా పరిగిపట్న కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి దొంగ ఓట్లే కారణమని అన్నారు. 25 మంది కాంగ్రెస్ ఎంపీలు 10,000 నుండి 20,000 లోపు ఓట్లతోనే ఓడిపోయారని, బీజేపీకి ఎన్నికల కమిషన్ మద్దతు తెలపడమే కారణమని అన్నారు. రాహుల్ గాంధీ మద్దతుగా ప్రతి ఒక్కరూ బ్యాలెట్ ఓటింగ్ వైపు మద్దతుగా తప్పనిసరి నిలవాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా బూత్ స్థాయిలో బీఎల్ఓలతో కలిపి దొంగ ఓట్లను గుర్తించి తొలగించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా కొత్త వారికి ఓట్లను నమోదు చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు, స్థానిక నాయకులకు సూచించారు. పార్లమెంట్ లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఎన్నో అభ్యంతరాలను వెలికి తీయడం జరిగింది. అసలు ఈవీఎం మిషన్లే తీసేయాలి, గతంలో బ్యాలెట్ సిస్టమ్ ఎట్లయితే ఉండనో ఆ బ్యాలెట్ సిస్టమే ఉండాలని అప్పుడు యూపీఏ కూటమి తరఫున ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలన్నీ కూడా కలిసి రాష్ట్రపతికి, ఎలక్షన్ కమిషన్ కు అందరు కూడా ఎన్నో విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు వేసే హక్కు ప్రతి పౌరునికి కుల మతాలకు అతీతంగా లింగ భేదం లేకుండా అందరు కూడా సమానమైనటువంటి హక్కును, వజ్రాయుధం లాంటి ఓటు హక్కును మనకందరు కూడా కల్పిస్తే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల పైన చాలా రీసెర్చ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చేస్తే చాలా విచిత్రకరమైనటువంటి విషయాలు వచ్చినాయి. దాంట్లో ముఖ్యమైన ఏంటంటే ఒక్క ఇంట్లోనే సింగిల్ హౌస్ లోపల చాలా మంది ఓటర్స్, 80 మంది ఓటర్స్, ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి దాంట్లో 80 మంది ఓటర్స్ నమోదు చేసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా దొంగ ఓట్లు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర ఎలక్షన్ ఉంటే ఏం చేస్తారంటే పక్క రాష్ట్రాల్లో బార్డర్లో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఆడ పేర్లు రాపించి దొంగ ఓట్లు వేసే కార్యక్రమం. ఇది ఒకటే కాదు, కొంతమందికి 2 ఓట్లు కూడా కలిగించారు. అంటే ఓట్లు పోలైనది డాటా తీస్తే ఇక్కడ డబల్ ఓటింగ్, మన ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లలో డబల్ ఓటింగ్, ఇక్కడ షాకున్ రాణి ఒక ఇక్కడ చూస్తున్నారు మీరు, ఆమె ఐడి కార్డు ఉంది, ఆమె 2 ఓట్లు వేసేది. 2 ఓట్లు ఎట్లా వేస్తాయంటే మీకు తెలుసు, ఈ మధ్య కాలంలో ఏం చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సీసీ ఫుటేజ్ కూడా తీస్తున్నారు. అక్కడ ఓట్ వేసేటప్పుడు సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది పక్కన. ఆ సీసీ ఫుటేజ్ వచ్చేసింది ఏంటంటే ఆమె యొక్క వివరాలు, ఫోటోలు 2 సార్లు ఓట్ వేయడానికి వచ్చింది. అంటే ఎట్లా వేస్తారు? ఇట్లా ఒక వ్యక్తి 2 ఐడి నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళకు 2 ఐడి నెంబర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా బీజేపీ వాళ్ళు ఎన్నో తప్పు చేస్తూ ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళు ఈ విధంగా తప్పుడు ఓటర్లను నమోదు చేసి ఒక బ్రేవరీ ఉంది. అంటే బ్రేవరీ అంటే మీకు తెలుసు, విస్కీ తయారు చేస్తుంది. విస్కీ తయారు చేసే దాంట్లో 153 మంది ఉన్నారు ఓటర్లు వేసేవాళ్ళు. ఫ్యాక్టరీ లోపల 153 మంది ఎట్లుంటారు, నివాసం ఎట్లుంటారు? ఆ ఫ్యాక్టరీ లోపల 153 మందిని ఓట్లు నమోదు చేశారు. ఈ విధంగా 1 కాదు 2 కాదు ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఫేక్ అడ్రస్లు 40,000 మందికి మేము పోయి విచారణ చేసినాం కాంగ్రెస్ పార్టీ తరఫున. 40,000 మందికి అసలు ఆ అడ్రస్లో పోతే వాళ్ళు ఏం లేరు. అక్కడ ఓటు వేసినప్పుడు మరి ఉండాలి కదా, అడ్రస్లో వాళ్ళు ఉండాలి కదా. అక్కడ పోతే ఇప్పుడు 40,000 మంది లేరు. ఈ విధంగా చాలా మంది మా యొక్క ఎంపీలు, 25 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం 10,000, 20,000, 30,000 ఓడిపోయిన వాళ్ళు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల 20-30 వేలలో 25 మంది ఎంపీలు ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నిజంగా 25 మంది కనుక గెలిచినట్టే రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అవుతారు, మోడీ కాకుండా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు ఓటర్ లిస్టును తారుమారు చేయడం, తప్పుడు నమోదు చేయడం, ఒక ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉన్న ఇంట్లో 80 మందిని నమోదు చేయడం, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయడం, ఈ విధంగా ఎన్నో తప్పులు ఈ బీజేపీ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ వజ్రాయుధం లాంటి ఓటు హక్కు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కల్పిస్తే వీళ్ళు దొంగ ఓట్లు తీసుకొచ్చి వేయడం అన్నది మన రాజ్యాంగాన్ని వీళ్ళు పూర్తిగా కాలరాస్తున్నారు. బీజేపీ వాళ్ళు మన యొక్క భారత రాజ్యాంగం ప్రకారము ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. స్వతంత్రంగా పనిచేసే సంస్థలను కూడా వాళ్ళు పూర్తిగా దుర్వినియోగం చేశారు. దాంట్లో భాగంగానే మనం చూసినాం కొన్ని ప్రాంతాల లోపల ఎగ్జిట్ పోల్స్ లోనేమో కాంగ్రెస్ గెలుస్తామని వచ్చింది. రిజల్ట్ వచ్చాక ఏమైంది, 20-30 వేలతో ఓడిపోయింది.
అదేవిధంగా అన్ని కాన్స్టిట్యున్సీలలో ఓట్లు పెద్ద ఎత్తున వచ్చినాయి, ఒక కాన్స్టిట్యున్సీ లో 20,000 ఓట్లు తక్కువ వచ్చినాయి. ఈ విధంగా ఎన్నో తప్పుడు తలకలతో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ని మొత్తం కూడా తన కంట్రోల్లో పెట్టుకొని ఉల్టా రాహుల్ గాంధీ గారికే క్వశ్చన్ చేసే విధంగా మేము నోటీస్ ఇస్తాం, మేము అది ఇస్తాం అని చెప్పి మాట్లాడమంటే నిజంగా ఆకాశం మీద ఉమ్మేస్తున్నట్టే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ. అసలు దేశం గురించి త్యాగం చేసిన కుటుంబం రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ గారు దేశ ఐక్యత గురించి తమిళ ఉగ్రవాదుల యొక్క చేతి లోపల తను మానవ బాబు రూపంలో ఒక మహిళ వచ్చి తనను హత్య చేసింది. అదేవిధంగా వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు సిక్కు ఉగ్రవాదులు తుపాకీ గుండ్ల వర్షం గురించి రక్త మడుగులో తను చనిపోవడం జరిగింది. ఇలాంటి త్యాగాల కుటుంబం ఇచ్చిన రాహుల్ గాంధీ కావాలంటే ప్రధానమంత్రి అయ్యేవాడు, కావాలంటే వాళ్ళ అమ్మ సోనియా గాంధీ కూడా ప్రధానమంత్రి అయ్యేది. కానీ మన దేశానికి దశా దిశ నిర్దేశం చేయాలంటే మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, ఆర్థిక నిపుణులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, అలాంటి వ్యక్తులు ప్రధానమంత్రి పదవిలో ఉంటే విదేశీ పెట్టుబడులు మన దేశానికి లక్షల కోట్ల రూపాయలు వచ్చి